హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై తెలుగు కోట్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఈరోజు కర్రీ వచ్చేసి మునక్కాయ సాంబార్ అండి. అదే అండి తమ్నైల్లో చూసాం కదా, ఆంధ్ర స్టైల్ మునక్కాయ సాంబారు. వీటికి గాను మునక్కాయలు తీసుకోవాలండి. నెక్స్ట్ 2 ఆనియన్స్ తీసుకున్నాను, అలాగే 2 పచ్చిమిర్చి అండ్ కరివేపాకు తీసుకున్నానండి. ఇంకా కూరగాయలు అనేవి ఏమీ యాడ్ చేయలేదు నేను. ఇలా చేసుకోండి ఒకసారి, చాలా బాగుంటుందండి. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్నాక ఒక గిన్నె పెట్టుకోండి. అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ పోపు దినుసులు వేసుకోవాలండి. కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్, అలా పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు మొత్తం యాడ్ చేసుకోవాలండి. అలా యాడ్ చేసుకున్నాక ఒక 10 సెకండ్లు అలా వేగనిస్తూ ఉండాలండి. అలా 10 సెకండ్లు తిప్పుకుంటూ వేగనిస్తూ ఉండాలండి. అలా వేగిన తర్వాత మునక్కాయ ముక్కల్ని కూడా అందులో యాడ్ చేయాలండి. అలా మునక్కాయ ముక్కల్ని కూడా యాడ్ చేసిన తర్వాత 2 సెకండ్లు తిప్పుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనం కల్లుప్పు 1 స్పూన్ వరకు అలా కల్లుప్పు యాడ్ చేసామండి. అలా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసాము. ఇలా యాడ్ చేయటం వల్ల ఆ ముక్కలు అనేవి కొంచెం త్వరగా ఉడుకుతాయండి. అందువల్ల ముందుగానే కల్లుప్పు అండ్ పసుపు కూడా యాడ్ చేశాను. అలా కొంచెం ముక్క ఉడికినట్టుగా ఉన్నప్పుడు మనం ముందుగా పప్పు ఉడికించుకొని మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలండి. ఆ పప్పుని అందులో వేయాలండి. కొంచెం వాటర్ కలుపుకొని మళ్ళీ వేయాలి. వేసిన తర్వాత ఒక 2 సెకండ్లు అలా తిప్పుకోవాలండి. అలా తిప్పుకున్నాక మనం ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఉంచుకోవాలండి. అది కొంచెం నానిన తర్వాత దానిని పిండేసి పిప్పిని పక్కన పెట్టేసి అందులో వాటర్ని మనం ఇంకా ఈ గిన్నెలో పోయాలండి సాంబార్లోకి. ఇలా పోసిన తర్వాత మళ్ళీ వాటర్ కూడా యాడ్ చేసుకుని, ఇందాక మనం ఏ గిన్నెతో అయితే చింతపండుని పోసామో అదే గిన్నెతో 2 గిన్నెల వరకు పోసుకోవాలండి. అలా పోసుకున్నాక కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే 2 స్పూన్ల వరకు కారం వేసుకోండి. అలా వేసుకున్నాక మూత పెట్టేసేయాలండి. మూత పెట్టేసి పొంగు వచ్చేలాగా ఉంచుకోవాలి. అలా తిప్పుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టేస్తే పొంగు వచ్చేస్తుంది కదా, ఆ పొంగు వచ్చాక మనం మూత తీసేయాలండి. అదిగోండి పొంగు వచ్చాక తీసేయాలి. తీసేసిన తర్వాత నెక్స్ట్ మనం ఒక 5 నిమిషాల వరకు అలా మరగనిస్తూ ఉండాలి సాంబారు. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.